నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి. జాతీయ భద్రతా మండలి చీఫ్ లారిజానీని చంపేసినట్లు ప్రకటన. హార్ముజ్ జలసంధిని దాటి గుజరాత్ చేరుకున్న మరో నౌక. 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చిన నందాదేవి. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవన్న ముఖ్యమంత్రి. ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు కొరత లేకుండా చూడాలని సూచన. విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయన్న లోకేష్. మంగళగిరిలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయం ప్రారంభం. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు. 3 నెలల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశం. బంగాల్లో 291 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన తృణమూల్. మిత్రపక్షానికి 3 సీట్లు. భవానీపూర్ నుంచే మమతా బెనర్జీ పోటీ. ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధినేత అలీ లారిజానీని హత్య చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లారిజానీని లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్లో దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తెలిపారు. దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ విభాగమైన బసీజ్ దళం అధిపతి గెల్మ్ రెజా సొలేమానీ సైతం మృతి చెందినట్లు వివరించారు. లారిజానీ, సొలేమానీ మృతిని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కావాలని సోమవారం లారిజానీ ప్రకటన చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లారిజానీ పేరు మారుమోగుతోంది. ట్రంప్, నెతన్యాహులను హెచ్చరిస్తూ ఆయన పోస్టులు చేశారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అలీ లారిజానీ ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. ఇరాన్ అత్యంత శక్తివంతమైన నేతల్లో ఆయన ఒకరు. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రకటన నిజమైతే ఈ యుద్ధంలో అలీ ఖమేనీ తర్వాత ప్రాణాలు కోల్పోయిన అత్యంత ప్రముఖుడు అలీ లారిజానీనే కానున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీతో పాటు అలీ లారిజానీ ఆచూకీ చెబితే 93 కోట్ల రూపాయలు ఇస్తామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అస్సలు కొరత లేదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారత్లో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ప్రచారంతో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఇంధన కొరత పేరిట జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని, పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి అధికంగా కొనుగోలు చేయవద్దని కోరారు. సహజవాయు సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సుజాత శర్మ తెలిపారు. వాణిజ్యపరమైన ఎల్పీజీ సిలిండర్లు వాడుతున్న వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్లకు మారటం శ్రేయస్కరమన్నారు. దీనివల్ల నిరంతరాయంగా గ్యాస్ సరఫరా పొందవచ్చని సూచించారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కొన్ని రోజులుగా దేశీయ గ్యాస్ ఉత్పత్తిని పెంచామన్నారు. पिछले कुछ दिनों में लगभग 12,000 रेड हुई हैं, लगभग 15,000 सिलेंडर्स सीज हुए हैं. दिल्ली में कल लगभग 600 सिलेंडर सीज किए गए हैं. इसी तरह यूपी में पिछले कुछ दिनों में लगभग 450 इंस्पेक्शंस और रेड हुई हैं. 10 लोगों को अरेस्ट भी किया गया है. जम्मू कश्मीर में 564 रेड हुई हैं, एफआईआर हुई है, अरेस्ट भी हुआ है. केरला में लगभग 1000 रेड और इंस्पेक्शन हुई हैं और डोमेस्टिक और कमर्शियल सिलेंडर सीज हुए हैं. గ్యాస్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా ఈకేవైసీ, ఓటీపీల ద్వారా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్యాస్ దొరకదేమో అని ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రాల్లో ఇండక్షన్ స్టవ్ల లభ్యత పెరిగేలా చూడాలని నిర్దేశించారు. తాత్కాలికంగా ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా గ్యాస్ కంపెనీలు జాగ్రత్త వహించాలన్నారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మరింత విస్తరించే అంశంపై దృష్టి సారించాలన్నారు. కేజీ బేసిల్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైపుడు నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలన్నారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. మరికొంత గ్యాస్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలన్నారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు చెందిన మరో ఎల్పీజీ నౌక నందాదేవి హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకుంది. 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని నందాదేవి నౌక తీసుకొచ్చింది. దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ నందాదేవి నౌకను సందర్శించి పనులను పర్యవేక్షించారు. నౌక కెప్టెన్ సిబ్బందితో ముచ్చటించారు. నిన్న శివాలిక్ నౌక 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వచ్చింది. ఈ నౌక మోసుకొచ్చిన గ్యాస్ సుమారు 32.4 లక్షల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను నింపడానికి సరిపోతుంది. ఇది దేశీయ ఇంధన అవసరాలకు పెద్ద ఊరటనివ్వనుంది. జగ్లాడ్కి అనే మరో నౌక సుమారు 81,000 టన్నుల ముడి చమురుతో భారత్కు వస్తోంది. విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీకే వచ్చాయని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. ఒప్పందాలతో పాటు పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిత్తల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని ఎంచుకున్న విషయం ప్రస్తావించారు. రిలయన్స్ సీబీజీ ప్రాజెక్టుతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే సుమారు 22 క్లస్టర్లను గుర్తించామని, వర్టికల్ ఇంటిగ్రేషన్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్పై దృష్టి సారించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 23న రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. మంగళగిరి మయూరి టెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని లోకేష్ ప్రారంభించారు. The agenda of this administration is job creation. And if you notice it, 20 lakh jobs is our fulcrum of our manifesto. So it is honestly not about the MOUs we sign. It is about grounding, ensuring the said jobs that they will create is getting created. That is the single agenda with which we should all work here. It is not about just the quantum of investment. It is the number of jobs we create. All of us have to be humble. All of us have to be approachable. And our single agenda is jobs. That's it. There's nothing else that should drive us in this organization. Or in fact in the state. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన నాణ్యత సరిగ్గా లేదంటూ ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల వార్తల్లో నిలిచిన పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బడి పిల్లలతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని పిల్లలను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా భోజనం రుచి చూసి నాణ్యత తెలుసుకున్నారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన లోకేష్ చిన్నపిల్లలతో సరదాగా ముచ్చటించారు. బాగున్నారా? బాగా చదువుతున్నారా? భోజనం ఎలా ఉంది? మీరు ఎన్ని రోజులు ఇస్తున్నారు ఎగ్? 100%. 5 రోజులు ఇస్తున్నారా తల్లి? ఇప్పుడమ్మా ప్రతిరోజు ఒక టీచర్ గారు రుచి చూడాలనేది మనం ఒక రూల్ పెట్టాము కదా. మీరు వేసుకుంటున్నారా డ్యూటీలు? ఎవరు చూడాలి ఏంటని? ఇంత పెద్ద వ్యవస్థ అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఉండకుండా ఒకసారి అంటే పొరపాటు, రెండోసారి జరిగితే అలవాటు. అందుకే వచ్చాను. ఏం కంగారు ఏం లేదు. నాకు కూడా పెట్టిస్తారా? ప్లేట్ ఉందా ఒకటి? చిన్న ప్లేట్ ఇరా. నీదా? తినేసావా? ఓకే, థ్యాంక్ యూ బుజ్జి. నేను వేసుకుంటానమ్మా. అంత తిన్నా, పిల్లలంతా నేను తినలేనమ్మా. అందుకే మీరు పెరిగే వయసురా, మీరు ఎంత తిన్నా పర్లా. ఏంటి భోజనం ఎలా ఉంది? రోజు ఎలా ఉంది చెప్పండి నాకు ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? ఒకవేళ భోజనం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తారా? సో అమ్మ నాన్న ఫోన్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటే కరెక్ట్గా తెలుస్తుందా అన్నం ఎలా ఉంది ఏంటని? తెలుస్తుందా? ఓకే, ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను చేస్తాను. మీరు బాగా చదవండి. ఓకే, బాగా చదువుతారు కదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ రా. ఉంటా, బాయ్ అమ్మా. మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్ని చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. మీల్ మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అని మన దగ్గర ఉన్నాయా? ఇంకా 5 స్టార్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ. మీకు వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డిని రెండో రోజు సిట్ ప్రశ్నించింది. 3 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు విచారణలో రాబట్టిన అంశాలకు కొనసాగింపుగా మరిన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. సాయంత్రం వరకు విచారణ సాగింది. అనంతరం గుంటూరు జీజీహెచ్లో అవినాష్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత గుంటూరు జైలుకు తరలించారు. బుధవారం కూడా ముప్పిడి అవినాష్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి సమీప బంధువైన ముప్పిడి అవినాష్ రెడ్డి ఈ కేసులో A7గా ఉన్నారు. డొల్ల కంపెనీల ద్వారా మద్యం ముడుపులు తరలించడంలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ స్పష్టం చేసింది.
దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను రెండో రోజు సిట్ విచారణ చేసింది. ఉదయం 10 గంటలకు కాకినాడ ఎస్డీపీఓ కార్యాలయానికి లక్ష్మీదుర్గ వచ్చారు. ఇవాళ కూడా ముఖం కనిపించకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. తలపై టోపీ ధరించి కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం విచారణ అధికారి మనీష్ పాటిల్ దేవరాజ్ నేతృత్వంలోని సిట్ లక్ష్మీదుర్గను సాయంత్రం వరకు విచారించింది. బుధవారం ఉదయం 10 గంటలకు మళ్లీ విచారణకు రావాలని ఆమెకు సిట్ అధికారులు స్పష్టం చేశారు. హత్య జరిగిన రోజు జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి తొలి రోజు 30కి పైగా ప్రశ్నలు అడిగారు. అయితే ఆమె తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్, మద్యం పార్టీ చేసుకున్న ప్రజాప్రతినిధులు పోలీసులకు చిక్కడాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టనుంది. 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. పశ్చిమ బంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కోల్కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాలకు గాను 291 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో ఉన్న మిగిలిన 3 నియోజకవర్గాలలో తమ మిత్రపక్షమైన భారతీయ గోర్ఖా ప్రజాతం త్రిక్ మోర్చా పోటీ చేస్తుందని తెలిపారు. తాను భవానీపూర్ నుంచి బరిలోకి దిగనున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో 226 స్థానాలకు పైగా కైవసం చేసుకుని భారీ విజయం సాధిస్తామని మమత విశ్వాసం వ్యక్తం చేశారు. టికెట్లు రాని నేతలు, కార్యకర్తలకు పార్టీలో మంచి చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ తమ స్థానాల సంఖ్య పడిపోవడాన్ని చూడనుందని జోస్యం చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలకు గాను బీజేపీకి తగిన బుద్ధి చెప్పే ఫలితాలు రానున్నాయని వివరించారు. బంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతల్లో ఓటింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు. వరుసగా 4వసారి అధికారంలోకి రావాలని టీఎంసీ నిర్దేశించుకుంది. రాజకీయ ప్రవేశం చేయాలనుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్కు అప్పట్లో డీఎంకే నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని టీవీకే చేసిన ఆరోపణలను రజనీకాంత్ ఖండించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ స్పందించిన రజనీ అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కాలం మాట్లాడలేదని, కానీ వేచి చూస్తే మాత్రం అది ఖచ్చితంగా జవాబిస్తుందంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. రాజకీయాల్లోకి వద్దామనుకున్న రజనీపై డీఎంకే బెదిరింపులకు దిగడంతో ఆయన వెనుకడుగు వేశారని, కానీ విజయ్ మాత్రం ధైర్యంగా ఒత్తిడికి తలొగ్గకుండా నిలబడ్డారని ఇటీవల ఆధవ్ అర్జున ఓ ర్యాలీలో వ్యాఖ్యానించారు. దీనిపై రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార డీఎంకే, విపక్ష అన్నా డీఎంకే, బీజేపీలు సైతం టీవీకే నేత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాయి. పబ్లిసిటీ కోసమే విజయ్ ఇలా వ్యాఖ్యలు చేయిస్తున్నారని డీఎంకే మండిపడింది. రజనీకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని, అలాంటి నటుడి ప్రతిష్టను మస్కబార్చే రీతిలో మాట్లాడటం సరికాదని అన్నా డీఎంకే, బీజేపీలు హితవు పలికాయి. అర్జునను విజయ్ వెంటనే పార్టీ నుంచి తొలగించాలని లేదా అర్జున బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇండియా పోస్ట్లో చరిత్రాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 24 గంటల్లోనే డాక్యుమెంట్స్, పార్సిల్స్ ఫాస్ట్ డెలివరీ సేవలను తపాలా శాఖ ప్రారంభించింది. ప్రైవేటు కొరియర్లతో పోటీ పడేలా ఈ కామర్స్ ద్వారా అతి తక్కువ ధరకే పార్సిల్స్ ఫాస్ట్ డెలివరీ చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఒక్క రోజులో పార్సిల్ డెలివరీ కాకపోతే డబ్బులు తిరిగి చెల్లిస్తామన్నారు. కామర్స్ అనేది ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఇండియాకి. దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు ఒక పార్సిల్ కొరియర్ బిజినెస్ లో అవకాశం ఉంది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే అందులో అందిపుచ్చుకుంటా ఉంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఐటీ మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశాం. దాదాపు 21 నెలల నుంచి సిస్టమేటిక్ గా పీపుల్ ని ట్రైన్ చేయడం గానీ, పోస్ట్ ఆఫీసులన్నింటినీ కూడా రేషనలైజ్ చేయడం గానీ, రూట్స్ రేషనలైజ్ చేయడం గానీ, ప్రైవేట్ కన్సల్టెంట్స్ తీసుకొని పైలట్స్ చేశాం. చాలా చోట్ల పైలట్ చేస్తే ఇప్పుడు 6 మేజర్ పట్టణాల్లో ఈ రోజున ఈ సర్వీస్ ని 3 సర్వీసెస్ ని లాంచ్ చేస్తా ఉన్నాం. ఒకసారి 24 అవర్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఆ 24 అవర్స్ లో కనుక డెలివరీ చేయకపోతే బుక్ చేసుకున్న కస్టమర్ కి డబ్బులు వాపస్ ఇచ్చేటువంటిది మెయిన్ కర్తవ్యం ఇందులో. అంటే ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి ప్రైవేట్ కొరియర్లతోటి పోటీ పడే విధంగా చేస్తా ఉన్నాం. వారం రోజులుగా కాకినాడ జిల్లాలో సంచరిస్తూ కలకలం రేపుతున్న పెద్ద పులి బౌరువాక కొండ ప్రాంతాల్లో మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు. పులి జాడను శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్లు తెలిపారు. పులిని బంధించేందుకు డీఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో 11 హనుమాన్ బృందాలు, 3
ట్రాంక్విలైజింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. పులిని బంధించి వైజాగ్ జూకు తరలిస్తామని డీఎఫ్ఓ రామచంద్రరావు తెలిపారు. వారం నుంచి పెద్దపులి కాకినాడ జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి కూడా అటవీ శాఖ అన్ని చర్యలు చేపడుతుంది. హనుమాన్ టీమ్స్ వచ్చినాయి. ట్రాంక్విలైజ్ అంటే పులి ఒకవేళ జనావాసాల దగ్గరలో వస్తున్నప్పుడు దానికి మత్తు ఇచ్చి బంధించే విధంగా ట్రాంక్విలైజింగ్ టీమ్స్, ట్రాప్ కేజెస్, ట్రాప్ కెమెరాస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు పులి కదలిక మనకు సమాచారం అందడం కోసం ఆల్రెడీ దీనికి శాటిలైట్ కాలర్ అమర్చడం జరిగింది. దాంతో మనకి రెగ్యులర్గా టైగర్ మూమెంట్ గురించి మనకు సమాచారం అందుతుంది. మేము ఎంతో స్ట్రాటజిక్గా దాన్ని బంధించడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ అది తెలివిగా దాని మార్గాన్ని వేరే మార్గంలోకి ఎంచుకుంటుంది. టైగర్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అది ఇంటీరియర్ ఫారెస్ట్కి వెళ్ళేలాగుంటే దాన్ని ఫెసిలిటేట్ చేస్తాం. వైజాగ్ జూకి తరలించేలాగా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 400 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయాలైనట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘాన్ ప్రకటనను ఖండించిన పాక్ సైన్యం పౌరుల నివాసాలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆసుపత్రి భవనం పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. పాకిస్తాన్ దాడులకు ఆసుపత్రి భవనంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. భవన శిథిలాల్లో పలువురు చిక్కుకుని ఉన్నారని అధికారులు వెల్లడించారు. సుమారు 2000 పడకలు గల ఈ ఆసుపత్రిలో డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. దాడి సమయంలో అక్కడ వందల సంఖ్యలో రోగులు ఉండటం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘాన్ పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని పేర్కొంది. ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఆరోపణలను ఖండించిన పాక్ సైన్యం తాము పౌరుల నివాసాలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించింది. కాబూల్తో పాటు తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ కేంద్రాలపైనే లక్ష్యంగా దాడులు జరిపామని పేర్కొంది. ఈ దాడులను అత్యంత ఖచ్చితంగా నిర్వహించామని, సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఆఫ్ఘన్లోని ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సైనిక స్థావరంగా ఏమాత్రం సమర్థించుకోలేని ఆసుపత్రిపై దాడి చేసి పెద్ద సంఖ్యలో పౌరుల ప్రాణాలను బలిగొనడం అత్యంత పిరికిపంద, అమానవీయ చర్య అని మండిపడింది. ఈ మారణ హోమాన్ని సైనిక ఆపరేషన్గా చెప్పుకునేందుకు పాకిస్తాన్ యత్నిస్తోందని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. ఈ హేయమైన చర్య ప్రాంతీయ శాంతి భద్రతలకు ప్రత్యక్ష ముప్పు అని పేర్కొంది. అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దు వెలుపల హింసకు పాల్పడటం పాక్ బరితెగింపు ధోరణికి అద్దం పట్టిందని ధ్వజమెత్తింది. ఆసుపత్రిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని ఏ మతం, ఏ చట్టం, ఏ నైతికత సమర్థించలేదని స్పష్టం చేసింది. పాక్ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలని, ఆఫ్ఘాన్ పౌరులపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడులను తక్షణమే అడ్డుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ విషాద సమయంలో ఆఫ్ఘాన్లకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల మధ్య మెటల్, ఆటో రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలు సాధించాయి. గత సెషన్లో 939 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 568 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 75,827 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సెన్సెక్స్ ఒక దశలో 75,325 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపగా 76,304 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరికి కాస్త తగ్గి 76,071 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 172 పాయింట్లు పెరిగి 23,581 వద్ద ముగిసింది. ఉద్యోగుల పింఛన్ పథకం కింద చెల్లిస్తున్న కనీస నెలవారీ పెన్షన్ను పెంచే దిశగా తక్షణమే సమగ్ర సమీక్ష జరపాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా
వృద్ధులకు గౌరవప్రదమైన స్థాయిలో పెన్షన్ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కనీస పెన్షన్ను 1,000 రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపీఎఫ్ఓ పెన్షనర్లు మార్చి 9 నుంచి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ చేసిన ఈ సిఫార్సు ప్రాధాన్యత సంతరించుకుంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా నెలకు 1,000 రూపాయలు వృద్ధుల కనీస అవసరాలను తీర్చడానికి ఏమాత్రం సరిపోవని కమిటీ అభిప్రాయపడింది. అవసరమైతే ఈ పథకానికి బడ్జెట్ మద్దతును పెంచే అవకాశాలను పరిశీలించాలని మంత్రిత్వ శాఖకు సూచించింది. కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాలను సకాలంలో వర్తింపచేయాలని కమిటీ సూచించింది. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు వారికి పరిహారం త్వరగా అందేలా పర్యవేక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది.